సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అసెంబ్లీ కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ అని హరీష్ రావు అన్నారు. నాడు పోతిరెడ్డిపాడు విషయంలో రేవంత్ ఉత్తమ్ నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. మేం రాజీనామా చేసిన 3 నెలల తర్వాత అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ప్రాజెక్టులను కేసీఆర్ కేంద్రానికి అప్పగించారని రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కేఆర్ఎంపీ సమావేశానికి కేసీఆర్ వెళ్లలేదని హరీష్ రావు అన్నారు. పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గడగడలాడించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ. పోరాడింది మేం, గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చినాం. పేగులు దగ్గరదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు. కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ నీ పరిస్థితి ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి గడిచిందట. నీ తీరు గట్టున్నది నీది. దిస్ ఇస్ 17th బోర్డ్ మీటింగ్ బై సార్. ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి కేసీఆర్ అప్పజెప్పడానికి నిర్ణయం అయింది, దాని మీద కేసీఆర్ సంతకం పెట్టిండు అన్నాడు. సరే ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు. అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ 17.11లో ఏం చెప్పారో చెప్పాను నేను. ఆయన ఇంకో అబద్ధం ఏం మాట్లాడిండు, కేసీఆర్ స్వయంగా సంతకం పెట్టిండు. ఈ మినిట్స్ లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయిందో కూడా ఉంటుంది బై సార్ లాస్ట్ పేజ్లో. ఇందులో పేజ్ నంబర్ 21 ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 17th మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్